ఏంద్రా ఎడిపోతాను? బాయికాడికి పోతాం. ఎందుకురా బాయికాడికి పోయి ఏం చేస్తావు? నిన్న మొన్న రమ్మంటున్నావు చేతగాలే బాయికాడికి. ఇంకా పొద్దుగాల వచ్చి నువ్వు ఎడ్లకు పెయ్యగాడుతావు కావచ్చు, నేను బూదిచ్చి బొట్లు పెడదామంటున్నావు, పొద్దుగాల రాని చేతగాలే. ఇలా పండుగ పూటే తీరింది అతనికి బాయికాడి వాడు. ఆ బోజర్ కాలంలో గడ్డి పడ్డదన్న. ఆ గడ్డి ఉండి నీళ్ళు చక్కగా సాపుకి వెళ్తలేవు. ఆ కాలం అంతా సాపు చేస్తే పోయింది. అవురా వదినచ్చి అడుగుతారట మీరు పండుగ చేసుకోవాలి, మేము మాకు లేదు పండుగ, నా బిడ్డ పోయినప్పుడే పండుగ పోయిందని అంటున్నావుట. నువ్వటి నేనోట అరే మేము ఎట్లా చేసుకుంటావు పండుగ నువ్వు లేని? ఏం చెప్పమంటున్నావు అన్న? దాని జ్ఞాపకాలు నీకు బయలుపెడతలేవు. నా మనసు నిండా బాధే ఉన్నది. నేను పండుగ ఏమని చేసుకోవాలి చెప్పు. అందుకే ఊకే ఇంటికంటే దాన్ని గుర్తు చేసుకున్నాడు ఎందుకని సపరేట్గా బాయికాడు పోయి పొద్దుకి నాకు ఇంటికి వద్దామని చూస్తానన్నా. అంటే నీకు ఒక్కరికే ఉన్నది అరే బాధ, నాకు లేదు అరే బాధ పోయిందని? కాదు, నా వల్ల కాదు. పండుగ చేసుకున్న నా వల్ల కాదన్న. అరే అట్లా అనకురా, ఒక్క తల్లి పిల్లలం కొండంత పండుగ మన తోడబుట్టింది అత్తందిరా. పండుగ లెక్క జరగని జర దండం పెడతా. ఉగాది పండుగ అంటే ఎంత ముద్దుగా చేసుకోవాలిరా. తెల్లారి లేవంగానే లేచిపోయి బాయికాడికి పోయి ఎడ్లకు పెయి కడుక్కొని కొమ్ములో కొబ్బరి నూనె రాసి బొట్లతోటి ఊదిచ్చి బచ్చాలు చేసుకుపోయి తినిపించి మనమోటి తిని తొలుత కొత్త సాలని ఒక గొడ్డలతోటి ఒక కొమ్మ కొట్టి ఇంటికి రావాలిరా. ఏంద్రకి ఇంత అధ్వానం చేస్తాను ఏంద్రా నువ్వు?